రవి గారు ఆ పాప హెల్త్ బులెటిన్ రెగ్యులర్ గా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సిందే. నేను ఎప్పుడైతే నిన్న అక్కడికి పోయి గొడవ చేశానో, ఎక్కడ ఆ ఇష్యూ మీద నేను వాయిస్ రైజ్ చేశాను, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయమని చెప్పేసాను. అక్కడ కూర్చున్న తర్వాత రాత్రి మాత్రం ఆ డైరెక్టర్ గారు తూతు మందిరం కింద ఆయన కూర్చొని చెప్పేశాడు, ఆమెకి బీపీ నార్మల్ ఉంది, ఆమె ఇట్లుంది, ఆమె అట్లుంది, ఆ స్పైన్ అయితే కొంచెం ఇదైంది, మేము ఆపరేషన్ 2 నెలల తర్వాత చేస్తాము. ఇప్పుడు చేయాలి అంటే అర్థం చేసుకోండి సార్, ఆ పిల్ల ఏ పరిస్థితుల్లో ఉందో. దాని ఆయన ఎంత క్యాజువల్ గా చెప్పేశాడు. వేర్ ఈస్ ప్రెస్ వార్? హెల్త్ బులెటిన్ అనేది నువ్వు కూర్చొని అర్ధరాత్రి కూర్చొని ఇచ్చేది కాదు బులెటిన్. అది ప్రజలకి నువ్వు చెప్పాల్సిందే. ఈ సీక్రెట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళ పర్మిషన్, పేరెంట్స్ పర్మిషన్. ఏమంటే పేరెంట్స్ పర్మిషన్ కాదండి. ఆ పిల్లని నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంది తెలుసా మీకు, ఇలా ఉంది రవి గారు, ఇట్లా ఉండి ఈ మొత్తం ఈ నెక్ మొత్తం కూడా నల్లగా కమిలిపోయింది. నేను వాళ్ళ మదర్ని అడిగా, అమ్మ అంత నల్లగా నెక్ కమిలిపోయింది ఏంటి అని అంటే, అమ్మ అది అప్పుడు గమనించిందా తల్లి. అంటే వాళ్ళ బ్రెయిన్ ఎంత స్టాగ్ అయిపోయింది, ఎంత ఫాగ్ అయిపోయింది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఒక షాక్ లో ఉన్నారు. ఇంకొక విషయం, అక్కడ వాళ్ళకి అందించేటటువంటి వైద్యం పట్ల వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం ఖర్చు పెడుతుంది, మెడిసిన్స్, ప్రతి మెడిసిన్ ప్రభుత్వం ఇవ్వాలి. దిస్ ఈస్ అవర్ డిమాండ్. తర్వాత ఆ పిల్ల వైద్యము అక్కడ నిమ్స్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు ఉన్నాయా లేవా, ఆ పిల్లకి కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది అందా లేదా అనేటటువంటిది ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ తో కూడా ఒక కమిటీ వేసి వాళ్ళు ఇద్దరు కలిసి కూడా ఆ పిల్లకి కంబైన్డ్ గా వైద్యం చేయాలి. దిస్ ఈస్ అవర్ డిమాండ్. ఇంకొక విషయం, ఆ పిల్ల జీవితాంతం లేవడానికి అవకాశమే లేదు. నేను చెప్తున్నా, ఒకవేళ మిరాకిల్ జరిగి మనందరి విషయం గనక ఆ బిడ్డ మీద పని చేయాలని నేను కోరుకుంటున్నా. విశ్వం గనక ఆ పిల్లకు ఒక అవకాశం ఇచ్చి లేపి కూర్చోపెడితే వీఆర్ వెరీ హ్యాపీ. అంటిల్ అన్లెస్ ఆ పిల్ల పోషణార్థం ₹1,00,00,000 మంచంలో పడుకుని లావలేని వాళ్ళకు కూడా ఎక్స్ జర్నలిస్టులు అని చెప్పి కోట్లు దెబ్బ పెడుతున్నారు కదా. ₹1,00,00,000 ఆ పిల్ల పేరు మీద డిపాజిట్ చేయాల్సి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందే. జీవితాంతం మెయింటెనెన్స్ ఆ పిల్లకి ఇవ్వాల్సిందే. నెల ఇస్తామంటే కుదరదు. మీరు ఆ పిల్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అయింది, ఆ పిల్ల బ్రతికున్నంత వరకు కూడా ఆ డబ్బు మీద వచ్చేటటువంటి వడ్డీతో ఆ పిల్ల మెయింటెనెన్స్ జరగాల్సిందే. ఆ పిల్లకి వైద్యం 6 నెలలు పడుతుంది. అండర్లైన్ దిస్. వైద్యానికి ఆ పిల్ల లేసి నడవడానికి కాదండి, వైద్యానికి 6 నెలలు పడుతుంది. ఇంకొక విషయం, నాకు అక్కడ చూసొచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఆ పాపకి వైద్యము నిర్లక్ష్యం చేసేటటువంటి పరిస్థితులే అక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఎందుకో వాస్తవాలు బయటికి రాకుండా ఆధారాలు తుడిచిపెట్టడానికి అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో వచ్చినట్టు ఉబికిన నీళ్లు చెప్పినాయి అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది. అంత తెలియకుండా లేదు. ఆ బిడ్డ ప్రాణానికి ఏదన్నా అపాయం వచ్చినా చూస్తారు. ఊకే ప్లకార్డులు పట్టుకొని మేము రోడ్డు మీదకి రాం, ఎత్తడి చూపిస్తాం. ఆ బిడ్డకి న్యాయం జరగాల్సిందే. కడుపు రగులుతుందండి ఒక తల్లిని నేను. ఆ బాధ ఏంటి అనేది ఈ జాతోళ్ళందరినీ పోయి అక్కడికి వెళ్ళమని చెప్పండి. ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడినారు కదా.